హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రేమ్స్. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ఈ సినిమా రేపు డిసెంబర్ 19వ రోజున వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ చాలా థియేటర్స్లో ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. అవతార్ 1 ఎంత ప్రపంచం సృష్టించిందో మనందరికీ తెలుసు. అవతార్ 2 కూడా, ఇప్పుడు అవతార్ 3 దీని సీక్వెల్. ఈ సినిమాకి సంబంధించి మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ చేయండి. మీ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మనం గనక అవతార్ 3 అప్డేట్లోకి వెళ్తే, ఈ సినిమా రేపు 19వ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్లో భారీగా అయితే రిలీజ్ అవుతుంది. 2001 ఆ టైంలో అవతార్ 1 ఎంత సునామీ సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా అప్పట్లోనే 1100 కోట్ల రూపాయలతో సినిమా చిత్రీకరించి ఆల్మోస్ట్ వరల్డ్ వైజ్గా దగ్గర 15,000 కోట్ల రూపాయలకి పైగా అయితే వసూలు చేసింది అప్పట్లో. ఆ తర్వాత చాలా రోజులు గ్యాప్ ఇచ్చి ఒక 12-13 సంవత్సరాల తర్వాత అవతార్ 2 వచ్చింది. ఈ సినిమా కూడా దగ్గర 3-3.5 వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ దగ్గర 20,000 కోట్ల రూపాయలకి పైగా అయితే వసూలు చేసింది. అయితే అవతార్ 1 వచ్చేసి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి చిత్రం అన్నమాట. సినిమాలో విజువల్స్ కానీ, దగ్గర 10-12 అడుగులు ఉండే మనుషులు, వాళ్ళ ఆహభావాలు, పాండోర్ అనే గ్రహం, నావీ అనే తెగ, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ జీవన విధానం, నిజంగా జేమ్స్ కెమెరాన్ గారు చాలా చక్కగా అయితే ఈ సినిమాలో బాగా చూపించారు. ప్రకృతిని కాపాడుతుండే వాళ్ళు మనుషులు వెళ్ళి వాళ్ళ జీవన శైలిని నాశనం చేయాలనుకుంటారు. అక్కడ జరిగే యుద్ధ సన్నివేశాలు, అక్కడ జరిగే సీన్లు, ఆ వెపన్స్ అసలు నెక్స్ట్ లెవెల్గా అయితే మాత్రం అవతార్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూసి ఆశ్చర్యపడిన వాళ్ళే. 1-2-3 సార్లు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆ సినిమా చూసి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అవతార్ అంటే ఇప్పటికి కూడా తెలియని వాళ్ళైతే ఎవరో ఉండరు. అంత ప్రపంచం అయితే సృష్టించింది ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా. జేమ్స్ కెమెరాన్ గారి అలా దగ్గర 10-12 సంవత్సరాలు కష్టపడి ఆ సినిమాని అయితే చిత్రీకరించారనమాట. మోషన్ క్యాప్చర్ అనే టెక్నాలజీ ద్వారా ఆ సినిమాలో క్యారెక్టర్లను సృష్టించడం, అసలు ఆ సినిమాలో ఆ వెపన్స్ మొత్తం, అసలు ఆ అడవి కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ప్రతిదీ. ఆ తర్వాత వచ్చిన అవతార్ 2 వాటర్కి సంబంధించి వచ్చిన ఆ సీన్లు కానీ రియలిస్టిక్గా చూపించడానికి ఆయనకు కూడా ఆ సినిమాలో కూడా ఎంతో ఖర్చు పెట్టారు విఎఫ్ఎక్స్ పరంగా. అది కూడా అసలు చాలా బాగా హిట్ అయింది ఆ సినిమా. ప్రజలకి అవతార్ సీక్వెల్ వస్తుందంటే ఎప్పుడు వస్తుందా అని చాలామంది అవతార్ ప్రేక్షకులు అయితే ఉన్నారనమాట. ఇప్పుడు మళ్ళీ అవతార్ 3 అయితే మాత్రం రాబోతుంది ఈ ఫ్రాంచైజ్. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి ఫైర్ అండ్ యాష్ అంటే నిప్పుకి సంబంధించిందనమాట, లావా. దీనికి సంబంధించిన తెగ ఒకటి ఉంటుందని, వీళ్ళ మధ్య జరిగే పోరాటాలు ఇంతకుముందు వచ్చిన 2 పార్టులకు మించి ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని అయితే మాత్రం మనకి వస్తున్న ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పటివరకు మనకేంటంటే అవతార్ 1 కానీ అవతార్ 2లో కానీ నావీ వీళ్ళు ఉంటారు కదా తెగ, వీళ్ళపైన మనుషులే అటాక్ చేయటం, మనుషుల నుంచి వాళ్ళు తప్పించుకోవటం, తర్వాత వీళ్ళు వాళ్ళ మీద యుద్ధం చేయటం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ పార్ట్ 3లో వచ్చేసి వీళ్ళ తెగలోనే వీళ్ళే పడినటువంటి తెగ ఉండడం, వీళ్ళకి సంబంధించి యుద్ధ సన్నివేశాలు కానీ ఇలా నెక్స్ట్ లెవెల్లో అయితే చూపించబోతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఈ సినిమాకు కూడా దగ్గర 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అది ఎంతవరకు అనేది క్లారిటీగా అయితే తెలియదు, కానీ భారీ బడ్జెట్. ఇప్పటివరకు ఈ మనకి వచ్చిన సినిమాల్లో ఇంత భారీ లెవెల్లో ఖర్చు చేసి వచ్చే సినిమాలు మాత్రం మనకి అవతారం అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. జేమ్స్ కెమెరాన్ గారి ఆయన విజన్, ఆయన అనుభవం, నిజంగా ముందు చూపు మనకి ఈ సినిమాల ద్వారా అర్థమవుతుంది. అందుకని ఒకానొక టైంలో రాజమౌళి గారు కూడా జేమ్స్ కెమెరాన్ గారి గురించి చాలా చక్కగా చెప్పుకొచ్చారు, ఆయన ఇన్స్పిరేషన్ అని.
ఆయనే నాకు గొప్ప ఇన్స్పిరేషన్ అని ఆయనైతే చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ అవతార్ సినిమా మనకి 19వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు ఇది థియేటర్‌లో ఎంత మ్యాజిక్ చేయబోతుంది, 3డీలో ఆ ఫైర్ అండ్ యాష్ అనుభూతి ఎలా ఉంటుంది, ఐమాక్స్ స్క్రీన్స్ మీద అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఈ సినిమా రివ్యూ కూడా మనం ఆల్మోస్ట్ ఆ రోజు సాయంత్రం లోపు మన ఛానల్ రివ్యూ అయితే వచ్చేస్తుంది. మేబీ నేను ఆ రోజు మ్యాట్నీకి అయితే షో బుక్ చేశాను. ఈవినింగ్ 6కి ఆ టైం కల్లా రివ్యూ అయితే వచ్చేస్తుంది మన ఛానల్లో. వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ మూవీ రివ్యూ మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది ఆ రోజు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇక మరి ఏదన్నా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సినిమా అయితే మాత్రం 19వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఇదండి ఈరోజు అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. 19వ తారీఖు రోజు ఈవినింగ్ మన ఛానల్లో ఈ మూవీకి సంబంధించి రివ్యూ అయితే వస్తుంది.